उषिताय नमः वाग्भवे नमः वसुदाय नमः इंद्राय नमः भोगाय नमः बलाय नमः गोदावरी नमः गोमत्ये नमः जटिलाय नमः वंशावासिन्ये नमः करदन्ये नमः चैतन्ये नमः प्रीताय नमः सुदामिन्ये नमः प्रोतदाय नमः सूर्यवान्ये नमः यमुनाय नमः सुखाय नमः नीरजाय रोचनाय नमः त्रैमूर्ते नमः पिताय नमः ब्रह्मदेवाय नमः गुणात्मिकाय नमः सर्वात्मिकाय नमः शास्त्राय नमः अर्थिनी मपदवास्ते नमः हस्तन रक्त पीठानि मंत्रे नमः कुम्भरालोच वदनाय नमः निष्पक्ष प्राणः नमः चामुण्डाय नमः चित्रामालधराय नमः कान्ताय नमः चित्रगच्छा देवाय नमः अक्षमालधराय नमः नित्याय नमः सुखाय नमः श्वेताय नमः नीलभुजाय नमः विवाहस्तमण्डिताय नमः सूक्ष्ममध्यमाय नमः रक्तमाताय नमः गुरुमाताय नमः नीलकण्ठेकाय नमः बुद्धिरूपाय नमः सरस्वती नमो नमः या मुक्तुर्यासिनी वलियाकाय सरस्वती इंद्राणी मक्रोदे प्राणी मुद्दे संजीवी पदोरिनाथ समेत पश्यतां सौभाग्यमस्मिदमया धातुदेवरेण नाना विधा परिमल पत्र पुष्प अक्षदाणि समर्पयामि नैवेद्यं निवेदयामि सरस्वती नमस्ते करगे कामरूपिणे विद्यारम्भं करिष्यामि समेव भवतु मित्रावं अक्षदाणि समर्पयामि मङ्गलं उदाहरणं दर्शयामि शुभात्मने समर्पयामि नमस्कारां समर्पयामि అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపిణివి ఎన్నో రూపాలు. అయితే మనకి మంచి వాక్కును, విద్యను, అలాగే బుద్ధిని ఇచ్చేది మాత్రం సరస్వతి స్వరూపం. మరి సరస్వతి అంటే ఏమిటి? కేవలం అమ్మ మనకి పుస్తక జ్ఞానం ఇస్తే సరిపోతుందా? లేకపోతే వాక్కు అన్నది ఇచ్చింది సరిపోతుందా? లేకపోతే ఎన్నో రకాల లలిత కళలు, వీటిలో ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటాం, ఉన్నత స్థాయిలో ఉంటాం. ఇదంతా సరస్వతీదేవి అనుగ్రహమే. కానీ అసలైన సరస్వతీదేవి అనుగ్రహం అంటే ఏమిటి? ఈ విద్యతో పాటు వినయం ఉండాలి. ఆ బుద్ధి ఏదైతే ఉందో అది ప్రచోదనం కావాలి. మన వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కుతో మనం తరించిపోగలగాలి. అలాగే అవతల వాళ్ళకి కూడా ఆనందం ఇవ్వగలగాలి. చాలా సందర్భాలలో మన వాక్కుతో అవతల వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాం. అటువంటి సమయంలో సరస్వతి అనుగ్రహం ఉన్నట్టా లేనట్టా కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటే, కైక రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటుంది కదా, ఈ విషయం మనకి తెలిసిందే. అయితే తాను అప్పట్లో అంటే ఆ యుగంలో ఒక నియమం ఉండేదట, 14 సంవత్సరాలు ఎవరైనా రాజ్యం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చోడానికి వీల్లేదు. అందుకని తను 14 వర్షాన్ని అని అడుగుదాం అనుకుంది. అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆవిడ మాట అన్నది తడబడింది. కాబట్టి ఆవిడ నవపంచక వర్షాని అని అడిగింది. అయితే ఈ నవపంచక వర్షాని అనేటప్పటికీ 9 ఏళ్ళు 5 ఏళ్ళు రెండూ కలిపితే 14 అయినా ఏకకాలంలో 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ స్వామివారు రెండు ఒకేసారి ముగించారనమాట. ఈ రకంగా వాక్కు అన్నది అమ్మవారు మార్చగలరు. కారణం ఏమిటి అంటే రాముడు ఎప్పుడూ ధర్మాన్ని పాటించారు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకి చక్కని అనుగ్రహాన్ని ఇవ్వడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, అడగకపోయినా. ఇక మూక శంకరులు పుట్టుకతోనే వారు పాపం మాట్లాడలేరు. కానీ అమ్మ అనుగ్రహంతో అమ్మవారికి వాక్కు ఇచ్చింది. అయితే అటువంటి వాక్కుని పొందిన తర్వాత అమ్మవారిని ఆపాదమస్తకం చూస్తూ, అమ్మవారి పాదాల వైపు చూస్తూ ఒక 100 శ్లోకాలు, అమ్మవారి చిరుమందహాసం చూసి ఒక 100 శ్లోకాలు, ఆర్య అంటూ అమ్మవారిని గౌరవిస్తూ 100 శ్లోకాలు, అమ్మవారి అనుగ్రహానికి సంబంధించి 100 శ్లోకాలు, అమ్మవారి చూపుకి సంబంధించి అంటే ఆవిడ చల్లని చూపు దృష్టికి సంబంధించి మరో 100 శ్లోకాలు, ఇలా మూక పంచశతి అని అంటారు. 500 శ్లోకాలు అనర్గళంగా ఆయన పలికేశారట. చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా రాని మూకశంకరుడికి అమ్మ అంత చక్కని అనుగ్రహం ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆయన అమ్మ, ఈ నోటితో నిన్ను స్తుతించాను చాలు, మళ్ళీ ఈ నోటితో ఇక ఏ బయటకి సంబంధించి అంటే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన వాక్కుని నేను ఉపయోగించదలుచుకోలేదు, కాబట్టి నా వాక్కుని తీసేయి అన్నారట. అమ్మ తను అంతగా అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు కాబట్టి మళ్ళీ వాక్కు తీసేశారట. అంటే తరించిపోవడానికి ఆయన ఆ వాక్కుని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కాబట్టి మన వాక్కు అన్నది ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో,
సరస్వతీదేవి అనుగ్రహం అంత పొందినట్టు. అలాగే మూకాంబిక పుణ్యక్షేత్రం మనకి కనిపిస్తుంది. మూకాసురుడు అనే రాక్షసుడు, భయంకరమైన రాక్షసుడు, అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. ఆ సమయంలో భగవంతుని గురించి ఘోర తపస్సు చేశాడట. మరి దేవతలందరూ బెంగ పెట్టుకున్నారు, అయ్య బాబోయ్ ఇప్పుడు వరాలు కోరుకుంటే ఇంకేం కోరుకుంటాడు అని. అప్పుడు మళ్ళీ సరస్వతీదేవి తన అనుగ్రహాన్ని అందించింది, వాక్ బంధనం చేసేసింది. మూకాసురుడు చెప్పు నీకేం వరం కావాలో కోరుకో అంటే ఏమీ కోరుకోలేకపోయాడు. ఆఖరికి తెలుసుకున్నాడు అమ్మవారే ఇదంతా చేశారని. అమ్మవారితోనే యుద్ధానికి దిగాట. కానీ అమ్మవారితో ఎవరైనా యుద్ధం చేయగలుగుతారా? మనలో ఉన్న లోభము, క్రోధము, మోహము ఇవన్నీ కూడా రాక్షసత్వంతో కూడుకున్న గుణాలు. ఇవి బయటకు వస్తే కలియుగంలో కూడా బోళ్ళంత మంది రాక్షసులు. అయితే ఆ రాక్షసుడు యుద్ధానికి దిగాడు. అమ్మవారు ఆ కంఠాన్ని పూర్తిగా తీసేస్తూ, అయ్యో నా బిడ్డ కదా, ఒక్కసారి వాక్కు ఇస్తాను అని మళ్ళీ వాక్కు ఇచ్చి, నువ్వేనా చెప్పాలా చెప్పు అన్నారట. ఆ మూకాసురుడు తన అజ్ఞానం గురించి తెలుసుకుని, తల్లి నాకు నువ్వు వాక్కుని ఇచ్చావు, అయితే ఏ వాక్కు వల్ల నేనైతే పతనమైపోయి లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాను, అటువంటి వాక్ బంధనం నువ్వు చేశావు. ఇక్కడ నువ్వు ఉండాలి, అలాగే నా పేరుతో ఉండాలి. ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న వాక్కు వైభవంగా ఉండేటట్టుగా నువ్వు చూడాలి అని అన్నట్ట. అలా రాక్షసుల్లోనే మార్పు వచ్చినప్పుడు ఆ సరస్వతి అనుగ్రహం మనకి ఎంతగా అవసరమో మనం అర్థం చేసుకోవాలి. కేవలం బయట కనిపించిన పుస్తకాలు చదివేసి ఉన్నత స్థాయిలో ఉంటే సరిపోదు. విద్యతో పాటు వినయం ఉండాలి. ఆ వినయాన్ని అడగాలి మనం సరస్వతీదేవిని. మాఘమాసం అనేటప్పటికీ వసంత పంచమి, సరస్వతీదేవిని విశేషంగా ఆరాధించిన రోజులు. అందులోనూ అమ్మవారి జన్మదినం అని అంటారు. అలా మాఘ పంచమి రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం మనం అందరం ప్రత్యేకంగా పొందాలని, మనకి విద్యతో పాటు వినయం ఉండాలని, మన వాక్కు అందరికీ ఆనందం ఇవ్వాలని, లోకా సమస్త సుఖినో భవంతు అనే ఆలోచనతో మన బుద్ధి ప్రచోదనం కావాలని మనమందరం కోరుకుందాం. ప్రస్తుతానికి నేను ముషీరాబాద్ లో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ అమ్మవారి మహిమల గురించి ఏం చెప్పుకోవాలి, ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. మరి అందరూ వచ్చి చక్కగా ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. మరొకసారి మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నమస్తే.